పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. చూడు ప్రియా, కార్తీక్ నేను ప్రేమించుకుంటున్నాం. నువ్వు అతని మీద అనవసరంగా ఆశలు పెట్టుకోకు. ఏం మాట్లాడుతున్నావు శృతి? కలిసి వర్క్ చేస్తున్నారు, దట్స్ ఫైన్. బట్ కలిసిపోదాం అనుకుంటున్నావు చూడు, తప్పు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అవాయిడ్ చేయడం ఏంటి? ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎ డెడ్ లైన్. పోనీ డిన్నర్కి వెళ్దామా? డిన్నరా? ఇప్పుడా? ఓ, పోనీ నేనైనా హెల్ప్ చేయనా? వెళ్ళేటప్పుడు డోర్ వేసి వెళ్ళండి. డు నాట్ డిస్టర్బ్ సైన్ పెట్టడం మర్చిపోకండి. గుడ్ నైట్. చెప్పరా. ప్రియాకి యాక్సిడెంట్ అయిందిరా. వాట్? అవునా? ఎక్కడ? కేర్ హాస్పిటల్లో ఉంది, అర్జెంట్గా వచ్చారా? సరే సరే, నేను వస్తున్నాను, బాయ్. శృతి రా. ఏంటి? ప్రియాకి యాక్సిడెంట్ అయిందంట, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రియా ఎవరు? నా మేనేజర్, మన పార్టీలో కలిసాం కదా. ఓ తనా? సరే నేను హాస్పిటల్కి వెళ్తాను. వెయిట్, నేను ఈ గెట్ టుగెదర్ నీకోసమే అరేంజ్ చేశాను. అలా వెళ్ళిపోతే బాగోదు. అక్కడ ప్రియాకి యాక్సిడెంట్ అయింది. అయితే? అయితేనా? డోంట్ బి క్రేజీ. రోడ్డు మీద చాలా యాక్సిడెంట్స్ అవుతాయి, నువ్వు ప్రతిదానికి వెళ్ళక్కర్లేదు. అక్కడ యాక్సిడెంట్ అయింది ప్రియాకి. నిన్నే దాని గురించి మన మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. యూ బెటర్ డోంట్ రిపీట్ ఇట్ అగైన్ కార్తిక్. కార్తిక్, వెయిట్, don't embarrass me in front of my cousins. తప్పుకో. I know what is there between you and that bitch. Shut up. ఇంకోసారి ప్రియా గురించి అలా మాట్లాడంటేనా? ఇక్కడ ప్రియా యాక్సిడెంట్ కేస్. లోపల 104 రూమ్, స్ట్రైట్ అండ్ లాస్ట్. ఓకే, థ్యాంక్ యూ.
సార్ ఆ. లోపలికి వెళ్ళకూడదు, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆవిడకి ఎలా ఉంది? ముందు ఈ మెడిసిన్స్ అర్జెంట్గా తీసుకురండి. ఓకే సరే, ఈ మెడిసిన్స్ కావాలి. బాస్ కొంచెం తొందరగా. ఎంత అయింది? 300 సార్. చేంజ్. యుగన్ మెడిసిన్స్. తనకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ గారు ఇప్పుడు క్యాబిన్ లో ఉన్నారు, వెళ్ళి ఓ, మాట్లాడండి. ఈ క్యాబినా? అదే ఓకే, థ్యాంక్ వెళ్ళండి. యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. Come in, come in. సార్ ప్రియా 104. Oh, that young girl, Priya, yes. She's doing fine. She sustained only minor injuries and we'll discharge her tomorrow. So there's nothing to worry about. థ్యాంక్ యూ సార్. All the best. Take థ్యాంక్ care. యూ. తనకి తలకి దెబ్బ తగిలింది కదా, 24 hours అబ్జర్వేషన్లో పెట్టి రేపు డిశ్చార్జ్ చేస్తాం. కార్తీక్, Huh. కార్తీక్ ఆ, లేరా? ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోరా. లేదురా, ఐఎమ్ ఫైన్. రాత్రి నుండి ఇక్కడే ఉన్నావు కదరా, చూడు వాళ్ళకం ఎలా ఉందో. అట్లీస్ట్ ఫ్రెష్ అయ్యారా. ఏమైనా అవసరం వస్తే నేను ఉన్నాను కదా. ఉం? వెళ్ళు. సరే. రేయ్, బై ద వే, ఆ? శృతి నేను ఫోన్ చేయమందిరా. మ్. శృతి, హాయ్ కార్తిక్. ప్రియాకి ఎలా ఉంది? జస్ట్ మైనర్ యాక్సిడెంట్ అంట, నథింగ్ టు వరీ. ఈరోజు డిశ్చార్జ్ చేస్తా అన్నారు. గుడ్. నేను నీకు నిన్నటి నుంచి కాల్ చేస్తున్నాను. యా, మిస్డ్ కాల్స్ చూశాను. సారీ శృతి, హాస్పిటల్లో ఉండి ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను. నువ్వు నాకు సారీ చెప్పదు కార్తిక్. శృతి, నీకు విషయం చెప్పాలి. నువ్వు నన్ను ప్రేమించట్లేదనే విషయమే కదా. ఒక్కోసారి చెడు కూడా మనకు మంచి చేస్తుంది కార్తిక్. ఈ యాక్సిడెంట్ వల్ల నీకు ప్రియ మీద ఎంత ప్రేమ ఉందో బయటపడింది. నువ్వు నా పక్కనే ఉన్నా నా పక్కన లేవు. ప్రియా నేను దూరం పెట్టినప్పటి నుంచి నీలో ఒక డిస్కంఫర్ట్ చూశాను. నాకు అప్పుడే అర్థమైంది. కానీ ప్రేమించాను కదా, నేను వదులుకోవడం ఇష్టం లేదు. నువ్వు నా కోసం మారే ప్రాసెస్లో ఎంత మారిపోయావంటే ఈరోజు నా బర్త్డే అని కూడా మర్చిపోయావు. ఒకే టైంలో ఇద్దరు అమ్మాయిని ప్రేమించడం జరగదు కార్తిక్. అలా జరిగిందంటే నువ్వు మొదటి అమ్మాయిని ప్రేమించలేదని అర్థం. టేక్ కేర్ కార్తిక్. శృతి, నేను బాధ పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీ. నో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఫ్రెండ్స్? యా, ఆల్వేస్. I'll miss you. మీ టూ. Anyways, go get yourself ready. ఏంటి ఇలానే వెళ్తావా? చేంజ్ యువర్ డ్రెస్. ఓకే. అప్పుడే ప్రియా ట్రైనింగ్ మర్చిపోయావా? ప్రియాకి నా మనసులో మాట చెప్దామని హాస్పిటల్కి వెళ్ళాను. బట్ అప్పటికే తను డిశ్చార్జ్ అయిపోయిందని తెలిసింది. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
ఆ.